నిన్న దాడి చేసింది చిరుత మనకు తెలిసిందే. ఈ కలవర్ట్ కాడే అది ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇప్పటికే అటవీ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో దాన్ని బంధించేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. చూడండి, ఇదంతా కూడా శేషాచల అటవీ ప్రాంతం అంటే పూర్తిగా ఇక్కడే ఎక్కువగా తరచూ ఈ చిరుత పుల్లలు కూడా వస్తుంటాయి. మనకు ఈ ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాయి. ఇక్కడి నుంచి ఒక్కసారిగా ఇలా ఉంది కదా, ఇటు నుంచి పైకి వచ్చి ఒక్కసారిగా ఇక్కడి నుంచి ఈ వాహనం వెళ్తున్నాయి, ఏదైతే అతను వెళ్తున్నాడో ఇక్కడి నుంచి దూకి ఆ ఇద్దరి పైన కూడా దాడి చేసినట్టు క్లియర్గా మన ఆ విజువల్ అయితే తెలుస్తుంది. అయితే ఏదైతే గత కొంతకాలంగా అంటే తిరుపతి నుంచి అలిపిరి కల్నాడు మార్గం నుంచి అదేవిధంగా ఏదైతే తిరుమలకి వెళ్ళే దారిలో కాలినడక మార్గంలో అక్షిత అనే పాపని మట్టుబెట్టిన విషయం కూడా మనకు తెలిసింది. అప్పటి నుంచి కూడా అటవీ శాఖ అధికారులు ఈ చిరుతలు బంధించేందుకు చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే ఇదంతా కూడా ఇక్కడ ఈ మార్గం గుండా క్యాన్సర్ హాస్పిటల్, అదేవిధంగా అరవిందో కంటి హాస్పిటల్, అదేవిధంగా చాలా వేదిక్ యూనివర్సిటీ ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలోనే వస్తాయి. అయితే అక్కడ ఏదైతే ఈ హాస్పిటల్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఈ యూనివర్సిటీకి సంబంధించి కాదు, పూర్తి స్థాయిలో వ్యర్థాలన్నీ తీసుకొచ్చి ఇక్కడ వేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఆ చిరుతలన్నీ కూడా ఈ వ్యర్థాలకి ఆశపడి వస్తాయి. ఈ వ్యర్థాల కోసం అడవి పందులు, అదేవిధంగా కుక్కలు తదితర జంతువులు వస్తుంటాయి. అందుకనేసే ఎక్కువగా వాటిని వేటాడడానికి ఈ చిరుతపులు వస్తుంటాయని చెప్పేసి ఫారెస్ట్ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఏదేమైనప్పటికీ ఫారెస్ట్ అధికారులు చెప్పిన ప్రకారము అది 2 రోజుల్లోనే ఆ చిరుతని బంధిస్తామని కూడా చెప్తున్నారు. మరి వేచి చూడాలి, అసలు చిరుతని బంధిస్తారా లేకపోతే ఏమనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది.